ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన భర్తకి దండ వేస్తుండగానే ఆ దండ ఒక పెద్ద పాములాగా మారిపోతుంది. అది చూసి ఈ అమ్మాయి ఆ పాముని కింద వేస్తుంది అండ్ అక్కడ నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తుతుంది. ఇంకా ఆ పాము కూడా ఈ అమ్మాయి వెనకాలే పడుతుంది అండ్ ఈ అమ్మాయి పరిగెత్తుకుంటా ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా ఆ పాము కూడా ఆ అమ్మాయి వెనకాల వస్తుంది. ఇంకా ఈ అమ్మాయి ఆ పాముని చూసి ఒక్కసారిగా భయపడిపోతున్నాడు. నన్ను వదిలే అంటూ బ్రతిమలాడుకుంటుంది. కానీ ఆ పాము ఈ అమ్మాయి మాటలు అస్సలు వినదు. ఇంకప్పుడే ఈ అమ్మాయికి గుర్తొస్తుంది తన దగ్గర మంత్రించిన నిమ్మకాయ ఉంది అని. ఇంకా ఈ అమ్మాయి వెంటనే తన చీరలో ఉన్న నిమ్మకాయని తీస్తున్నాడు. ఆ పాము ఈ అమ్మాయిని కాటేసే టైంకి ఆ నిమ్మకాయతో ఈ పాముని కొడుతుంది. ఇంకా నిమ్మకాయ తగలగానే ఈ పాము అక్కడే కింద పడిపోతుంది. ఇంకప్పుడు ఒక మహిళ ఈ అమ్మాయిని వెతుక్కుంటూ అక్కడికి వస్తున్నాడు. ఆ పాముని చూసి ఈ మహిళ నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఈ పాము సంగతి నేను చూసుకుంటాను అంటుంది. ఇంకా ఈ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే ఈ పాము లోపల నుండి ఒక ఆత్మ బయటకు వస్తుంది. అది చూసి ఈ మహిళ నేనే ఆ నిమ్మకాయని తనకు ఇచ్చాను, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా పెళ్లి ఆపడానికి వస్తావని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మహిళ డోర్ బయట లాక్ చేసి పాముని బంధించాలి అనుకుంటుంది. కానీ అప్పుడే నందిని అక్కడికి వస్తుందండి. ఈ మహిళ నందినితో నేను ఆ పాముని బంధించేశాను అంటుంది. ఇంకా ఆ పాముని చూడడానికి వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. ఇంకా లోపల పాపం వీళ్ళిద్దరికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే ఆ పాము అక్కడ కనిపించదు.